Hi friends, welcome to IAS APPSC TSPC lectures. సో లాస్ట్ వీడియోలో మనం ఇండియా తరగతి పొజిషన్ ఎలా ఉంది 1526 అనేది చూసాం. ఇన్ కేస్ మీరు కనుక ఈ వీడియో చూడకపోతే ప్లీజ్ ఈ వీడియో చూడండి. సో దీని తర్వాత మనకి ఈ వీడియోతో మనకి చాలా వరకు కనెక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ వీడియోలో మనం బాబర్కి ఎలాంటి కనెక్షన్స్ ఫేవరబుల్గా ఉన్నాయి అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఈ వీడియో ద్వారా చూసుకుంటే. ఎందుకంటే అక్కడున్న పొలిటికల్ కండిషన్స్, మిలిటరీ కండిషన్స్ ఇండియాలో ఎలా ఉన్నాయని క్లియర్గా నెరేట్ చేయడం జరిగింది. దాంతోపాటు అసలు బాబర్కి పాజిటివ్ సైడ్ ఎలా వచ్చింది, అసలు ఆ థాట్ ఎలా వచ్చింది ఇండియా మీద అటాక్ చేయాలనేది కూడా ఈ వీడియోలో నెరేట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోకి కంపల్సరీ చాలా వరకు కనెక్షన్స్ ఉంటాయి. ఇన్ కేస్ కనుక ఈ వీడియో కనుక మీరు చూడకపోతే ప్లీజ్ వాచ్ చేయండి. దాని తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. సో ఈ రోజు టాపిక్ ఏంటో మనం చూడబోతుంది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ముఘల్ ఎంపైర్. సో ఫర్దర్ మీకు వీడియోస్ అప్డేట్స్ కావాలంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఏఎస్ ఏపీఎస్సి టీఎస్పీసీ లెక్చర్స్కి. చాలా మంది అడిగారు గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్కి పెద్దగా బుక్స్ ఏం లేవని. ఇది సివిల్ సర్వీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని ఎగ్జామ్స్లో చూసుకుంటే ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ప్రిఫరెన్స్ బాగా ఇస్తున్నారు. ఈ మధ్యన ఎస్ఎస్సీలో కూడా ఒక 2-3 క్వశ్చన్స్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి రావడం జరుగుతుంది. అంటే ఆర్ట్ అండ్ కల్చర్ తరగ వెయిటేజ్ పెరిగిందని చెప్పుకోవచ్చు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. కానీ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్కి తగిన స్టడీ మెటీరియల్ ఎక్కడ కనిపించలేదు మనకి. ఎస్పెషలీ సివిల్ సర్వీస్లో చూసుకుంటే మీకు కొన్నిసార్లు ఇదే టర్నింగ్ పాయింట్ అయిపోయింది. ఈ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ చూసుకుంటే, అంటే 2014 పేపర్ చూసుకుంటే ఆర్ట్ అండ్ కల్చర్ అనేది ఒక టర్నింగ్ పాయింట్. సో చాలా వరకు మన ఫ్రెండ్స్ ఏంటంటే ఆన్సర్ చేయకపోవడం జరిగింది. సో దీన్ని బ్రేక్ చేయడానికి నేను నెక్స్ట్ ఇయర్స్లో మ్యాక్సిమం సిలబస్ మొత్తం కవర్ చేయడం జరిగింది వీడియో ఫార్మాట్లో. అయితే అది పీడిఎఫ్ ఫార్మాట్లో లేవు, అది వెబ్సైట్లో చేయడం కష్టమైంది. సో అందుకని చెప్పి ఇంకా కొంచెం సిలబస్ అంతా కంప్లీట్ చేయాలి, కొంచెం ఎక్స్ట్రా స్టఫ్ అంతా కంటెంట్ అంతా యాడ్ చేయడం జరిగింది ఈ స్టడీ మెటీరియల్లో. అయితే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ నా వీడియోస్ కూడా మీరు చూడాలి. ఈ స్టడీ మెటీరియల్తో పాటు వీడియోస్ చూస్తే దాంట్లో కొన్ని న్యూమోనిక్స్, దాంట్లో కొన్ని లింక్స్ కూడా మీకు ఉంటాయి. అయితే ఈ స్టడీ మెటీరియల్ పరంగా చూసుకుంటే కొన్ని మోడర్న్ టెక్నిక్స్ అన్ని దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే కీవర్డ్స్ మీకు బాగా గుర్తుపెట్టుకోవడానికి, అంటే ఎగ్జామ్లో ఈజీగా మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకోవడానికి కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ లైనర్ అప్రోచ్ అంటే మనం ఈ పాయింట్ వైజ్ ఫార్మాట్లో మరీ లెంగ్తీ కాకుండా జస్ట్ షార్ట్ ఫామ్లో ఉంటుంది. సో ఈ వన్ లైనర్ అప్రోచ్ అంటే జస్ట్ రివిజన్ చేయడానికి మనకి బాగా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు ఇమేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఆర్ట్ అండ్ కల్చర్ అంటే టెంపుల్ ఆర్కిటెక్చర్ లాంటివి, కేవ్ ఆర్కిటెక్చర్, స్టూబ్ ఆర్కిటెక్చర్ ఇలాంటివి అంటే ఇమేజ్ కంపల్సరీ ఉండాలి. సో వన్స్ మనకి ఆ ఫిగర్ ఐడియా ఉంటే మన దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ ఏంటి, దాని తర్వాత లింక్స్ ఏంటో మనకు బాగా తెలుస్తాయి. సో అందుకని చెప్పి ఇమేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్ట్ అండ్ కల్చర్లో. చాలా వరకు టెక్స్ట్ బుక్ చూసాను, ఎక్కడ ఇమేజెస్ కానీ పిక్చర్స్ కానీ మనకి ఏం కనిపించలేదు. సో ఈ స్టడీ మెటీరియల్లో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. దాంతోపాటు మనకి బాగా గుర్తుండడానికి నిమోనిక్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. వర్డ్ నిమోనిక్స్, విజువల్ నిమోనిక్స్ లాంటివి. అయితే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ వీడియోస్ స్పెషల్గా నేను మొత్తం సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఐఎస్ ఛానల్లో. సో ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్స్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2015లో టోటల్ 100% క్వశ్చన్స్ కవర్ అవ్వడం జరిగింది. సో ఐ కెన్ సే దట్ దేర్ ఇస్ 100% సక్సెస్ రేట్ ఫర్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఇన్ సివిల్ సర్వీసెస్. నెక్స్ట్ ఇంకో ఫీచర్ అంటే సిలబస్ మొత్తం కవర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇమేజెస్ అండ్ వన్ లైనర్ అప్రోచ్ మీకు ముందు చెప్పినట్టు ఈ 2 కనెక్షన్స్ అనేది మేము మొత్తం ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ స్టడీ మెటీరియల్లో మీకు బాగా కనిపిస్తాయి. సో ఇన్ కేస్ మీకు కనుక ఈ ఆర్ట్ అండ్ కల్చర్ స్టడీ మెటీరియల్ కావాలనుకుంటే ఈ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లింక్ అనేది మీరు చూసిన వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది, దాంట్లో కూడా ఈ లింక్ ఇవ్వడం జరిగింది. సో దాని నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వస్తే స్పెషల్గా ముఘల్ ఎంపైర్ తాలూకా బ్యాక్గ్రౌండ్ నుంచి మనం మాట్లాడుకోవాలి. అసలు బాబర్ రాకముందు అసలు ఏంటి సిచ్యువేషన్, అసలు బాబర్కి వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా లింక్ ఉందా ఇండియాతో అనేది మనకి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే బాబర్కి అంటే వీళ్ళ తాత అనమాట. వీళ్ళ తాత ఎవరంటే తైమూర్. సో తైమూర్ ఫస్ట్ ఇండియాని అటాక్ చేయడం జరిగింది. సో పీరియడ్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ తైమూర్ ఫస్ట్ ఇండియా మీద అటాక్ చేయడం జరిగింది. ఇండియాకి వచ్చి మన వెల్త్ అంతా లూట్ చేయడం జరిగింది ఫస్ట్. అయితే బేసికల్గా మనకి ఈ బాబర్ అనే ఆయన ఈ ఫౌండేషన్ ఆఫ్ ముఘల్ రూల్ ఇన్ ఇండియా ఈయన ద్వారా స్టార్ట్ అయింది అనమాట. సో ముఘల్ డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరంటే మనం బాబర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు తైమూర్ గురించి చెప్పాలంటే ఆయన ఎక్కడ, అంటే తైమూర్ డైనాసిటీ తాలూకా జియోగ్రఫికల్ బౌండరీస్ గురించి చెప్పాలంటే ఎక్కడో రష్యాలో ఉన్న వోల్గా రివర్ ఉంటుంది. సో వోల్గా రివర్ నుంచి ఇక్కడ మనకి ఇండియాలో ఉన్న ఇండస్ రివర్ దాకా ఈయన స్పెషల్గా ఈయన బౌండరీస్ అనమాట. సో
తైమూర్ తాలూకా ఎంపైర్ అనేది మనకి రష్యా నుంచి మనకి ఇండియా వరకు కనిపిస్తుంది. అంటే మనకి ఎక్కడో ముందే మనకి ఇండియాతో కనెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ ఫ్యామిలీతో. సో స్పెషల్గా చెప్పాలంటే ఈ తైమూర్ అనే ఆయన చనిపోకముందు ఆయన మొత్తం ఈ రాజ్యం ఏదో ఉందో రష్యా నుంచి ఇండియా వరకు చిన్న చిన్న ప్రోవిన్సెస్ కింద డివైడ్ చేయడం జరిగింది. లైక్ మనకి దీంట్లో ఫేమస్ ప్రోవిన్సెస్ అంటే వీళ్ళ తైమూర్ డైనాసిటీలో సామర్కండ్ ఒకటి, హిరాత్ ఒకటి, కాబూల్ ఒకటి, ఫర్గానా ఒకటి. సో ఇవన్నీ అంటే ఒకదానికి లింక్ ఉన్నాయి. కానీ మనకి బాబర్ గురించి చెప్పాలంటే ఈయన ఫర్గానా కింగ్డమ్ నుంచి చెందినవారు అనమాట. సో ఇంకా ఈయన ఫ్యామిలీ గురించి మాట్లాడాలంటే కామన్గా చెప్పాలంటే వీళ్ళు చగాతాయ్ తుర్క్స్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. అయితే తైమూర్ పరంగా చూసుకుంటే అంటే వీళ్ళ తాతగారు అనుకోండి. సో ఈయన తైమూరు, ఈయనేమో 5th పర్సన్ అనమాట. సో ఫ్యామిలీ ట్రీ పరంగా చూసుకుంటే బాబర్ అనేవారు 5th పర్సన్. ఇది ఫాదర్ సైడ్ నుంచి. అయితే మదర్ సైడ్ నుంచి చూసుకుంటే వీళ్ళ ఫస్ట్ ఎవరంటే ఇక్కడ చాంగిస్ ఖాన్. సో చాంగిస్ ఖాన్ అనే ఆయన మదర్ సైడ్ నుంచి ఫస్ట్ అనమాట. సో మదర్ పరంగా చూసుకుంటే ఈయన 14th. అంటే ఇక్కడ మనకి తిమూర్స్ నుంచి చూసుకుంటే ఈయనకి మంగోల్ ఫీచర్స్ మనకు కనిపిస్తున్నాయి. అదే మదర్ పరంగా చూసుకుంటే మనకి ఈ టర్కిష్ తాలూకా ఫీచర్స్ మనకు కనిపిస్తున్నాయి. అంటే మంగోల్స్ ఎలా ఉంటారంటే బాగా ఫెరోషియస్ అనమాట. అదే టర్క్స్ చూసుకుంటే వీళ్ళకి అంటే చాలా ధైర్యం ఎక్కువ. సో బోత్ కరేజ్ అండ్ కెపాసిటీ అనేవి వీళ్ళకి కనిపిస్తాయి టర్క్స్లో. అదే మనకి మంగోల్స్ అయితే బాగా ఫెరోషియస్గా కనిపిస్తారు. సో ఈ 2 ట్రైట్స్ ఈయనకి మిక్స్ అయ్యి వచ్చినాయి అనమాట. సో ఫ్యామిలీ పరంగా చూసుకుంటే మదర్ పరంగా చూసుకున్నా సరే, ఫాదర్ పరంగా చూసుకున్నా సరే. అయితే మీకు చెప్పినట్టు ఈ తైమూర్ ఏం చేశారంటే చిన్న చిన్న ప్రొవిన్సెస్ కింద డివైడ్ చేయడం జరిగింది. మీకు ఆల్రెడీ చెప్పాను బాబర్ ఏ కింగ్డమ్కి చెందినవారంటే ఫర్గానా అని చెప్పాను. అయితే వీళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల వీళ్ళ ఫాదర్ పేరు ఏంటంటే ఉమర్ షేక్ మిర్జా. సో ఈయన చనిపోయిన తర్వాత మనకి ఈయన 13 ఇయర్స్కే కింగ్గా ఫామ్ అయ్యారు. ఎప్పుడంటే ఏ ఇయర్ అంటే 1494లో. అయితే వీరి రిలేటివ్స్కి ఈయనకి కరెక్ట్గా పడేది కాదు. కానీ బాబర్ తాలూకా మైండ్లో ఈ సమర్కండ్ అనేది ఉంది కదా, అంటే మీకు చెప్పినట్టు తైమూర్ డైనాసిటీలో ఇదొక ఫేమస్ ప్రొవిన్స్ అని. సో దీన్ని కాంకర్ చేయాలని బాగా ఎయిమ్గా పెట్టుకున్నాడు. కానీ ఈయనకి అపోనెంట్గా ఎవరున్నారంటే షైబానీ ఖాన్. సో షైబానీ ఖాన్ అనేది ఈయన యాక్చువల్గా ఉజ్బెక్స్ చెందినవారు అనమాట. ఉజ్బెక్స్కి డైనాసిటీకి చెందినవారు ఎవరంటే షైబానీ ఖాన్. సో యాక్చువల్గా ఈ సమర్కండ్ ఏంటంటే ఇంతకుముందు క్యాపిటల్ అనమాట. తైమూర్ డైనాసిటీ తాలూకా క్యాపిటల్ ఏంటంటే సమర్కండ్ ఒకప్పుడు. కానీ ఈ 10 ఇయర్స్ స్పాన్ అంటే ఎప్పుడు వీరికి రిలేటివ్స్కి పడేది కాదు. సో జనరల్గా ఎక్కువ స్ట్రగుల్ అనేది జరిగేది ఎవరెవరికంటే మన బాబర్కి వాళ్ళ రిలేటివ్స్కి. సో ఇక్కడ ఈ సైడ్ చూసుకుంటే మనకి ఈ సమర్కండ్ అండ్ షైబానీ ఖాన్. సో మనకి మిడియల్ హిస్టరీలో మనకి నేమ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. సో దీన్ని కూడా మనం బ్రేక్ చేయొచ్చు కొన్ని ట్వీక్స్. సో ఈ సమర్కండ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి మీరు? యాక్చువల్గా దీంట్లో సమర్ అని తీసుకోండి. సో సమర్ అని తీసుకుంటే మనకి తెలుగులో ఈ మూవీ పేరు వేటాడు వెంటాడు, కానీ తమిళ్లో ఈ మూవీ పేరు సమర్ అనమాట. జస్ట్ మీరు ఊహించుకోండి, బాబర్ అట్ ద ఏజ్ ఆఫ్ 13 ఈ మూవీ చూడడానికి వెళ్ళడానికి చూసుకోండి. సో మనకు బాబర్ ఏంటంటే ఈ సమ్మర్ మూవీ వాచ్ చేయడానికి థియేటర్కి వెళ్ళడానికి గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఈజీగా. నెక్స్ట్ వీళ్ళ అపోనెంట్ గురించి చెప్పాలంటే షైబానీ ఖాన్. సో మనకి షైబానీ ఖాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మనకు ఆల్రెడీ చెప్పాను బాబర్ ఏంటంటే సమ్మర్ మూవీ చూడడానికి అట్ ద ఏజ్ ఆఫ్ 13 థియేటర్కి వెళ్ళాడు. సో కరెక్ట్గా అక్కడే మనకి షైబానీ ఖాన్ కూడా ఆ థియేటర్కి రావడం జరిగింది. సో దీనికి ఈ బాబర్కి షైబానీ ఖాన్కి పడదు అసలు. సో అదే టైంలో మనకి షైబానీ ఖాన్ని గుర్తుపెట్టుకోవడం అలాగే చూసుకోవాలి. సో ఈ సమ్మర్ మూవీలో ఈ మూవీలో ఈ సాంగ్ ప్లే అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఆ సాంగ్ నేమ్ ఏంటంటే బాణీ గురు హాయ్ బాణీ. సో ఇదొక సాంగ్. సో దీన్ని మనం లింక్ చేసుకోవచ్చు షైబానీ ఖాన్తో. సో ఈ షైన్ గుర్తుపెట్టుకోకుండా ఈ బాణీ అంటే ఒక సాంగ్ అని ఈజీగా ఒక రాగం ఒక సాంగ్ అని ఈజీగా మనం ట్రేస్ చేయొచ్చు.
సో దీన్ని ఈ షైబాని కానీ మనం దీంతో లింక్ చేసుకుంటే మనం ఈ నేమ్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే నెక్స్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ ముందు చెప్పాను ఫ్యామిలీకిను బాబర్కి అసలు పడేది కాదని. సో ఒక పక్క బాబర్కి ఉజ్బేక్స్ అంటే షైబాని ఖాన్ నుంచి థ్రెట్ ఉండేది, ఒక వార్ టైప్ సిచ్యువేషన్ ఉండేది. దాంతోపాటు ఫ్యామిలీ పరంగా చూసుకుంటే మిర్జాస్ నుంచి కూడా ఈయనతో గొడవలు ఉండేవి, ఈయనతో ఎప్పుడు వార్ సిచ్యువేషన్ మనకి కనిపించేది. సో దీని మధ్యలో కంప్లీట్గా ఈయన పవర్ని లూజ్ చేసుకున్నాడు. అందువల్ల మనకి 1504 అంటే 1504లో బాబర్ మనని అంటే కాబూల్ని అటాక్ చేయడం జరిగింది. సో 1504లో బాబర్ ఫస్ట్ అటాక్ చేసిందండి కాబూల్. దాని తర్వాత చూసుకుంటే మనకి ఎక్కడ అపోజిషన్ అనేది లేదు కాబూల్లో. సో 1504లో కాబూల్ని అటాక్ చేశాడు, ఎక్కడ మనకి అపోజిషన్ అనేది కనిపించలేదు ఇంటర్నల్గా. సో దాని తర్వాత తిని ఏం చేశారంటే మొత్తం 1507లో అనమాట, 1507లో మొత్తం ఈ తిమూరిడ్స్ ఎవరైతే ఉన్నారో మొత్తానికి హెడ్ అయిపోయాడు. సో ఇక్కడ కొంచెం స్ట్రాంగ్ పాయింట్ మనకు కనిపించింది. దేంట్లో ఎవరి వల్ల అంటే ఈ కాబూల్ని ఒకసారి క్యాప్చర్ చేయడం వల్ల ఇంటర్నల్గా ఎక్కడ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కడి నుంచి అపోజిషన్ లేదు కాబట్టి. సో ఈ తిమూరిడ్స్కి హెడ్ అయిపోయాడు అనమాట. దాని తర్వాత అంటే మళ్ళీ మనం చెప్పుకున్నట్టు తన డ్రీమ్ ఏంటంటే ఈ సమర్కండ్ని అటాక్ చేయాలి. కానీ ఇప్పుడు కూడా వన్స్ అక్కడ స్ట్రాంగ్ అయినా కూడా ఈ సమర్కండ్ని అటాక్ చేసినా ఇక్కడ ఫెయిల్ అయిపోయాడు. సో అందుకని చెప్పి ఇక్కడ ఫెయిల్ అవడం వల్ల తిన్న దృష్టిని మన ఇండియా వైపు మార్చుకున్నాడు. సో కాబూల్ నుంచి సమర్కండ్ వెళ్ళాడు, అక్కడ ఫెయిల్ అయింది. సో తర్వాత అక్కడ ఫెయిల్ అవడం వల్ల మనకి మన మీద ఫోకస్ పెట్టడం జరిగింది, అంటే కాబూల్ నుంచి ఇండియా మీద ఫోకస్ పెట్టడం జరిగింది. అయితే తిను అసలు ఇండియా నుంచి ఎలా తెలుసుకున్నాడంటే మీకు అప్పుడు చెప్పినట్టు తిమూర్ డైనాసిటీ వాళ్ళు ఆల్రెడీ ముందే ఇండియా మీద అటాక్ చేయడం జరిగింది, ఇండియాలో ఉన్న వెల్త్ని కొల్లగొట్టడం జరిగింది. సో అదే ఫార్మాట్ గురించి తెలుసుకున్నాడు. సో మనకి ఈ తిమూరిడ్స్, స్పెషల్గా ఈ తిమూరిడ్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ముందు. సో ఇన్ కేస్ ఈ తిమూర్ డైనాసిటీ అనేది రాకపోతే మనకి ఈ ముఘల్ ఎంపైర్ అనేది ఉండకపోవచ్చు. సో ఇది బేసిక్ ఫ్రేమ్వర్క్. దాని తర్వాత మనకి బాబర్ గురించి ఇండియాతో ఎలాగా రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయింది, అంటే ఎవరు సపోర్ట్ వల్ల మన ఇండియా మీద అటాక్ చేయడం జరిగింది అనేది తెలుసుకోవాలి. ఇక్కడ అదే టైంలో మనకి ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను 1526లో అక్కడ గవర్నర్ ఆఫ్ పంజాబ్ ఎవరంటే దౌలత్ ఖాన్ లోడి. సో దౌలత్ ఖాన్ లోడి ఈయన సపోర్ట్ అనమాట, అంటే అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇన్వైట్ చేశాడు. సో దౌలత్ ఖాన్ లోడి గవర్నర్ ఆఫ్ పంజాబ్ ఈయన ఇన్వైట్ చేయడం జరిగింది. దాంతోపాటు అలం ఖాన్ లోడి కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే ఇంకా మనకి చెప్పాలంటే ఈ రాజ్పూట్ ఏరియాస్లో మనకి రణసంగా గురించి చెప్పాలి. రణసంగా కూడా ఇన్వైట్ చేసినట్టు మనకి కొంచెం ఎవిడెన్సెస్ అనేది దొరికాయి. సో ఈ ఇన్విటేషన్స్ అన్ని ఎందుకు వచ్చినాయి, దీని తరక రీజన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ బాబర్కిను మన ఇండియాకి కనెక్షన్స్ ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి, ఎప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఫేవరబుల్ కన్వర్ట్ అయినా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ తెలుసుకోవాలంటే మనం 1517లోకి వెళ్ళాలి. సో 1517లో ఏం జరిగింది? సో 1517లో మనకి సికిందర్ లోడి ఈయన చనిపోవడం జరిగింది. ఎక్కడంటే ఆగ్రాలో. సో ఈయన చనిపోవడం వల్ల ఈ ఆఫ్ఘన్స్కి ఎవరైతే ఉన్నారో, ఈ ఆఫ్ఘన్ నోబుల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటంటే ఒక కొత్త ఆపర్చునిటీ, ఒక కొత్త ఛాన్స్ అనేది వచ్చింది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ పవర్ని మళ్ళీ పెట్టుకోవచ్చు అనే దృష్టిలో వీళ్ళకి ఆపర్చునిటీ బాగా కనిపించింది అనమాట. సో దీనివల్ల ఇబ్రహీం లోడి ఎవరంటే ఈ సికిందర్ లోడి కొడుకు అనమాట. సో ఈయన మీద ఒక కాన్ఫ్లిక్ట్ లాగా వెళ్ళడం జరిగింది ఆఫ్ఘన్స్. దాని తర్వాత అదే సేమ్ సిచ్యువేషన్స్ ఎవరైతే గవర్నర్ ఆఫ్ పంజాబ్ చెప్పాను మీకు దౌలత్ ఖాన్ లోడి, ఆయన అంటే ఈ ఇబ్రహీం లోడి మీద కొంత యాక్షన్ తీసుకోవడం జరిగింది అనమాట. అంటే ఆయన మీద కంప్లీట్ ఆపోజిట్ అటాక్ చేయడం జరిగింది. అటాక్ కూడా ఎలా జరిగిందంటే ఎవరిని పంపించారంటే దిలావర్ ఖాన్. సో దిలావర్ ఖాన్ని కాబూల్, ఎస్పెషలీ ఈ 1521 ఆ టైంలో దిలావర్ ఖాన్ని బాబర్ దగ్గరికి పంపించడం జరిగింది. సో దిలావర్ ఖాన్ని పంపించి బాబర్ని ఇన్వైట్ చేయడం జరిగింది ఇండియాకి. సో ఇలాగా ఈ కాంట్రవర్షియల్ థింగ్స్ కొన్ని జరగడం, అంటే ఆపోజిట్ థింగ్స్ కూడా మనకి జరిగింది. అంటే ఇండియాకి ఆఫ్ఘన్కి మధ్యలో ఆ బ్రేక్ త్రూ ఏదైతే ఉందో అక్కడ ఈ డైరెక్షన్లో
పెట్టడం జరిగింది అనమాట. సో అందువల్ల బాబర్ని ఇన్వైట్ చేయడం జరిగింది ఇండియాకి. అంటే ఇబ్రహీం లోడి యాక్చువల్గా చెప్పాలంటే ఒక క్రూయల్ రూలర్ అని చెప్పుకోవచ్చు. అందుకని చెప్పి ఈ ఆఫ్ఘన్ నోబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం వేరే విధంగా ఒక హార్ష్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇంకొకరి గురించి చెప్పాలి. మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ అలాం ఖాన్ లోడి గురించి. సో అలాం ఖాన్ లోడి ఎవరంటే బహ్లోల్లా లోడి తరక కొడుకు అనమాట. సో ఈయన కూడా మనకి ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే ఇదంతా చూసుకుంటే ఏంటంటే బాబర్కి కొంచెం ఫేవరబుల్ సిచ్యువేషన్స్ మనకి ఇండియా నుంచే ఆపోజిట్ గా సపోర్ట్ దొరికింది. అయితే బాబర్ మైండ్ లో కూడా ఏంటి ఒకటి తిరుగుతూ ఉంది తన బ్రెయిన్ లో, అంటే ఇండియాలో చాలా వెళ్తుంది, అది మనం లూట్ చేయొచ్చు, ఆల్రెడీ మన తాతలు కూడా అదే చేశారు. సో ఇండియాలో మనకి స్కోప్ ఎక్కువ ఉంది, మన పవర్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, అక్కడ వెళ్తే మనం లూట్ చేయడానికి అనేది కూడా బాబర్ మైండ్ లో తిరుగుతూ ఉంది. సో ఇంటర్నల్ గా చూసుకుంటే ఇండియా నుంచి కూడా వీళ్ళకి పాజిటివ్ సపోర్ట్ వచ్చింది, ఎవరికి, బాబర్కి. సో అందుకని చెప్పి ఇప్పుడు ఏంటంటే ఫుల్ ఒక పాజిటివ్ థింగ్ అనేది మనకి మైండ్ లోకి వస్తే అది ఆటోమేటిక్ గా కొంత ఎక్స్ట్రా పవర్ ని మనం బూస్ట్ చేస్తుంది. అందుకని చెప్పి ఇలాగా ఒక టోటల్ కండిషన్స్, అంటే మీకు లాస్ట్ వీడియో చెప్పినట్టు పూర్ పొలిటికల్ కండిషన్స్ అండ్ పూర్ మిలిటరీ కండిషన్స్ ఉన్నాయని తెలుసుకొని మన ఇండియా మీద డైరెక్ట్ గా అటాక్ చేయడం జరిగింది బాబర్. అయితే ఇది యాక్చువల్ సిచ్యుయేషన్. సో మనకి బాబర్ సక్సెస్ కూడా మనకి ఎలా తెలిసిందంటే ఫస్ట్ మనకి ఆర్టిలరీని బాగా యూజ్ చేయడం జరిగింది. అది కూడా మీకు ఫస్ట్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది, అంటే గన్ పౌడర్ అన్నమాట. సో తన మిలిటరీ స్ట్రాటజీస్ కూడా మనకన్నా చాలా ఎఫెక్టివ్ ఉండేవి. దాని గురించి కూడా మీకు ఈ ఫర్దర్ స్లైడ్స్ లో మీకు చెప్తాను. మనకి ఇంతవరకు చాలా వరకు ముస్లిం నేమ్స్ బాగా కనిపించాయి. అయితే ఇవన్నీ కొంచెం గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను చాలా మంది లోడీస్ పేర్లు చెప్పాను. ఇవన్నీ అంటే కొంచెం కన్ఫ్యూజన్ పార్ట్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో మనం దాన్ని ఎలాగా సింప్లిఫై చేసుకోవాలి, ఇది ఓన్లీ ఒక విజువల్ నిమోనిక్స్ ఫార్మాట్ వల్లే అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు దౌలత్ ఖాన్ లోడి ఎవరంటే ఏం చెప్పాను, మీకు గవర్నర్ ఆఫ్ పంజాబ్ అని చెప్పాను. దాని తర్వాత అలాం ఖాన్ లోడి కూడా మనకి ఇన్వైట్ చేయడం జరిగింది, ఎవరిని, బాబర్ని. సో వీరిద్దరు పేర్లని మనం ఈజీగా లింక్ చేసుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డీకే బోస్ మూవీతో మనం లింక్ చేసుకున్నాం. సో దౌలత్ ఖాన్ లోడిని ఈ డీకే బోస్ డీకేతో మనం లింక్ చేసుకోవచ్చు షార్ట్ ఫామ్ లో. దాంతోపాటు అలాం ఖాన్ లోడి పేరు కూడా మనం ఈ డీని ఏ చేసుకుంటే మనం ఈ అలాం ఖాన్ లోడిని కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇంతవరకు మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మన బాబర్ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకున్నాం. కానీ తన యుద్ధాలు ఏం చేశాడు, తన మిలిటరీ స్ట్రాటజీస్ ఏంటి, ఎందుకు అంత పవర్ అనేది ఎలాగా చేజెక్కించుకున్నాడు, తన తాలూకా మైండ్ సెట్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకి ఉంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తిను టోటల్గా ఇండియా మీద 5 times అటాక్ చేయడం జరిగింది. అయితే స్టార్టింగ్ మనకి ఎప్పుడు జరిగింది అనేది ఇంపార్టెంట్. అయితే మనకి స్పెషల్గా ఏ ఇయర్ అంటే 1519. సో 1519లో ఫస్ట్ అటాక్ అనమాట. ఇక్కడ ఏరియాస్ లో ఈ బాజోర్ అండ్ ఈ బేరా ఏరియాస్ లో అటాక్ జరిగింది బాబర్. దాని తర్వాత 1524 మొత్తం ఈ లాహోర్ ఏరియాని కూడా మొత్తం క్యాప్చర్ చేశాడు. దాని తర్వాత 1520లో డైరెక్ట్ గా మన మీదకి వచ్చి ఒక 3 ఇంపార్టెంట్ బ్యాటిల్స్ జరిగాయి. సో ఆ 3 ఇంపార్టెంట్ బ్యాటిల్స్ ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ పానీపట్, బ్యాటిల్ ఆఫ్ కాన్వా అండ్ బ్యాటిల్ ఆఫ్ గోగ్రా. సో దీన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే ఒక వర్డ్ నిమోనిక్ అయితే మీరు ఒక ప్రీ కేజీ ఈ వర్డ్ ని గుర్తుపెట్టుకోవచ్చు. అదే ఒక విజువల్ ఫామ్ లో అయితే ఈ పీకే గో అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ పి అంటే పానీపట్, కే అంటే కాన్వా, గో అంటే గోగ్రా. సో ఇది ఒక విజువల్ ఫామ్ ఆఫ్ టెక్నిక్ అనమాట. అయితే నెక్స్ట్ మనం ఇప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్ ఏంటంటే ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ఎప్పుడు జరిగింది, 1526లో జరిగింది. సో ఇది ఎవరెవరి మధ్య జరిగిందంటే బాబర్కిను ఇక్కడ ఇబ్రహీం లోడికి జరిగింది. దీని తర్వాత కూడా పానీపట్లో ఇంకో 2 యుద్ధాలు జరిగాయి. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ఎప్పుడు జరిగిందంటే 1556, దాని తర్వాత థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ 1761లో జరిగింది. అయితే ఫస్ట్ బాబర్ అనేవాడు ఎవరు ఇన్విటేషన్ పంపించారు, గవర్నర్ ఆఫ్ పంజాబ్ దౌలత్ ఖాన్ లోడి. సో ఫస్ట్ ఈయన్ని పడగొట్టడం జరిగింది అనమాట. సో ఈయన ఎవరైతే ఉన్నారో మధ్యలో ఈయన్ని పక్క పడేశాడు, ఈయన్ని డిఫీట్ చేశాడు చెప్పాలంటే. దాని తర్వాత ఈ ఏరియా అంటే ఆ పంజాబ్ ఏరియా మీకు చెప్పినట్టు లాహోర్ ఏదైతే క్యాప్చర్ చేశాడో అక్కడ నుంచి తన 12,000 సోల్జర్స్ ని తీసుకొని వచ్చి ఢిల్లీ మీదకి ప్రొసీడ్ అయ్యాడు అనమాట. సో ఆ 12,000 సోల్జర్స్ అనేది చెప్పాలంటే ఒక స్ట్రాంగ్ ఆర్మీ అనే చెప్పుకోవాలి. కానీ ఇక్కడ మనకి ఢిల్లీలో ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో ఇబ్రహీం లోడి, ఇది కూడా మీకు లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇబ్రహీం లోడి తన యొక్క స్ట్రాటజీ ఏంటో, తన థింకింగ్ ఏంటో అనేది. సో వన్స్ ఈ బాబర్
డైరెక్ట్గా ఈ ఢిల్లీ వైపు తన ఆర్మీ ఎవరైతే ఉన్నారో 12,000 మందితో వచ్చి ఇబ్రహీం లోడీని ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ మధ్యలో ఎవరైతే ఉన్నారో దౌలత్ ఖాన్ లోడీ ఆయన్ని డిఫీట్ చేసి ఈ ఢిల్లీ వైపు వచ్చేసారనమాట. సో ఇక్కడ మనకి ఇబ్రహీం లోడీ తాలూకా పొజిషన్ ఎలా ఉంది ఇక్కడ చెప్పాలంటే, టోటల్ మనకి 1526లోనే ఈ స్ట్రాటజీ అనేది చాలా డిఫరెంట్గా ఉంది ఎవరిది, బాబర్ది. ఎందుకంటే తన దగ్గర ఒక సుపీరియర్ వార్ఫేర్ టెక్నాలజీ ఉంది, తన దగ్గర మిలిటరీ స్ట్రాటజీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉండేవి. సో ఇవన్నీ అర్థం కాక ఇబ్రహీం లోడీ ఓడిపోవడం జరిగిందనమాట. అయితే మనకి ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ తాలూకా మెయిన్ రిజల్ట్స్ ఏంటో మనకు తెలుసుకోవాల్సి ఉంది. మీకు తెలిసినట్టు ఇంతకుముందు ఏంటంటే మనకి ఇబ్రహీం లోడీకి మనకి బాబర్కి మధ్యన ఈ యుద్ధం అనేది జరిగిందని తెలుసుకున్నాం. సో అయితే ఇబ్రహీం లోడీ ఆల్రెడీ మీకు 1526 వీడియోలో తన ఏరియా పరంగా ఎంత స్ట్రాంగో, తన పొలిటికల్ స్ట్రాటజీస్ ఏంటో, మిలిటరీ స్ట్రాటజీస్ కూడా అంతగా మనకు ఐడియా లేకపోయినా సరే, మనం ఇక్కడ కొన్ని మిలిటరీ స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ అంటే మనం రిజల్ట్స్ అనేది చూద్దాం. అయితే అప్పటి వరకు మనకి ఢిల్లీ సుల్తనేట్ చెప్పాలంటే చాలా పవర్ఫుల్గా ఉండేది. సో వన్స్ ఈ సుల్తనేట్ తాలూకా ట్రెండ్ ఏదైతే ఉందో వాళ్ళ పవర్ అంతా దీంతో మొత్తం కొల్లబడిపోయింది. నెక్స్ట్ అంటే అంతవరకు కొంచెం ఆఫ్ఘన్స్ నోబుల్స్ తాలూకా కొంచెం పవర్ అనేది కనిపించింది. ఎందుకంటే అక్కడక్కడ మనకి ఇండిపెండెంట్ కింగ్డమ్స్ వాళ్ళ ఇండిపెండెన్స్ ని డిక్లేర్ చేసుకోవడం జరిగింది ఇంతకుముందు. సో ఈ వన్స్ ఈ యుద్ధం తాలూకా ఇంపాక్ట్ ఎలా ఉందంటే వాళ్ళ తాలూకా పవర్ కూడా వీక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఫైనల్ గా మీకు తెలిసినట్టు మొఘల్ రూల్ అనేది మొత్తం ఇండియా వైడ్ ఎస్టాబ్లిష్ అయింది. సో ఇవి యాక్చువల్ రిజల్ట్స్. అయితే ఇక్కడ మీకు చెప్పినట్టు మిలిటరీ స్ట్రాటజీస్ అనేది చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో వీళ్ళంటే ఒక సుపీరియర్ వార్ఫేర్ టెక్నాలజీ యూస్ చేశారు, అది కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. వాళ్ళ స్ట్రాటజీస్ ఎవరికి ఇండియన్స్కి అస్సలు ఐడియా లేదు. అయితే బాబర్ తాలూకా మెయిన్ అసెట్స్ అంటే స్ట్రాంగ్ పాయింట్స్ అంటే వాళ్ళ సుపీరియర్ వార్ఫేర్ టెక్నాలజీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఈ ఆర్టిలరీని వాడారు ఈ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్లో. సో ఈ ఆర్టిలరీ అంటే ఏంటంటే జస్ట్ గన్ పౌడర్తో వాడడం అనమాట. మీకు ఆల్రెడీ ఈ ఫస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఒకటి ఆర్టిలరీ ఇది చాలా ఫస్ట్ అంటే మనకి ఇండియాలో వాడడం జరిగింది. సెకండ్ ఏంటి మొబైల్ క్యావలరీ అనమాట. ఈ హార్సెస్తో ఈ కత్తులతో యుద్ధాలు చేయడం కూడా జరిగింది. ఇంకోటి ఒక స్పెషల్ ఫీచర్, ఒక స్పెషల్ టెక్నిక్ ఏంటంటే దీన్ని మనం తుల్గుమా మెథడ్ ఆఫ్ వార్ఫేర్ అంటాం. సో ఇది యాక్చువల్గా ఈ తుల్గుమా మెథడ్ ఆఫ్ వార్ఫేర్ ఈ పిక్చర్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, కానీ వీళ్ళ స్ట్రాటజీ ఏంటో మనకి తెలుసుకోవాల్సిన అవసరం అయితే కూడా ఉంది. సో వీళ్ళు ఏంటంటే జస్ట్ ఇదొక ఐస్ హాకీ గేమ్ లాగా వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది. నేను జస్ట్ కంపేర్ చేశాను పొజిషన్స్ తాలూకా ఈ పిక్చర్ బట్టి నేను కొంచెం కంపేర్ చేయడం జరిగింది. సేమ్ వీళ్ళు కూడా వీళ్ళ ఆర్మీ యూనిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ టైప్ ఆఫ్ ఏరియాస్ లో వీళ్ళు మొత్తం డివైడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మెయిన్ గోల్ కీపర్ ఇక్కడ, నెక్స్ట్ కొంతమంది ఈ రైట్ సైడ్, కొంతమంది లెఫ్ట్ సైడ్ ఆర్మీని డివైడ్ చేయడం, నెక్స్ట్ ఈ సెంటర్ ఫార్వర్డ్ లో ఒక ఆర్మీ వింగ్ ఉంచడం, నెక్స్ట్ ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఆర్మీ డివైడ్ చేయడం జరిగింది. సో దీనివల్ల అంటే మనకి అంటే ఇబ్రహీం లోడీకి వాళ్ళ ఆర్మీకి ఇదంతా కొత్తగా కనిపించింది. సో ఎటు నుంచి ఎటు అటాక్ చేస్తున్నారు కూడా వాళ్ళకి ఫుల్ అంత కాన్ఫిడెన్స్ లేకుండా మొత్తం అంతా కన్ఫ్యూజ్ స్టేట్ ఉన్నారు ఇబ్రహీం లోడీ తరపు ఆర్మీ. ఇంకో మెయిన్ డ్రాబ్యాక్ అంటే ఇబ్రహీం లోడీకి ఈ ఆర్టిలరీ మెథడ్ తెలియదు. ఎందుకంటే ఇది ఫర్ ద ఫస్ట్ టైం మనకి యూజ్ చేయడం మనకు చాలా కొత్తగా అనిపించింది. మీకైనా సరే నాకైనా సరే ఒకసారిగా షాక్ అయినట్టు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇబ్రహీం లోడీ తాలూకా ఆర్మీ ఏంటంటే ఎలిఫెంట్స్ అనమాట. సో ఏనుగులతో వీళ్ళు యుద్ధాలు అనేది చేసేవారు. ఈ ఏనుగులు ఏంటంటే ఈ ఫస్ట్ టైం ఇలాంటి సౌండ్లు వినడం, భయంకరమైన సౌండ్లు వినడం, అవి ఏంటంటే భయపడి సేమ్ అదే ఆర్మీని మొత్తం ఒక డిఫరెంట్ కన్ఫ్యూజ్ స్టేట్ లో పెట్టి వాళ్ళ ఆర్మీని వాళ్ళే నాశనం చేసుకునేలాగా అయిపోయింది. సో ఇది యాక్చువల్ గా జరిగింది. ఇంకో సైడ్ చూసుకుంటే నోబుల్స్ తాలూకా సపోర్ట్ కూడా లేదు ఒక రకంగా ఇబ్రహీం లోడీకి. సో ఈ మెయిన్ ఈ రీజన్స్ వల్ల, ఈ స్ట్రాటజీస్ వల్ల బాబర్ గెలవడం అనేది జరిగింది. ఇంకా చెప్పాలంటే ఈ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది ఒక డెసిసివ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. సో ఇది కీ బ్యాటిల్ మొత్తం ఇండియన్ హిస్టరీలో ఇది ఒక కీ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఒక కొత్త డైనాసిటీ కూడా లాంచ్ అయింది, ముఘల్ డైనాసిటీ. అది ఎప్పటి వరకు ఎక్స్టెండ్ అయిందంటే 1857 దాకా మనం చూడొచ్చు. దీంతో పాటు బాబర్ ఏంటంటే జస్ట్ ఒక ఐడియా ఏంటంటే జస్ట్ మన వెల్త్ ని రూల్ చేయడం వరకే ఉండేది. కానీ ఇక్కడ సిచ్యువేషన్స్ చూసిన తర్వాత తన పవర్ ఎలాగైనా నెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఇక్కడ సెటిల్ అవడం కూడా జరిగింది. సో వాళ్ళ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారు 12,000 ఆర్మీ, కొంతమంది చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఇక్కడ ఫాలోవర్స్ గా ఉండిపోవడం జరిగింది. అయితే
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటే ఇంతకుముందు చెప్పాను, ఆఫ్ఘన్ నోబుల్స్ కూడా వీళ్ళ స్ట్రెంగ్త్ వీక్ అయింది. సో వీళ్ళు కూడా కొన్ని రోజులు పోయాక బాబర్కి సపోర్ట్ చేయడం కూడా జరిగింది. అయితే స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రాజ్‌ఫుట్స్‌కి ఇక్కడ మనం ఒక నెగెటివ్ సైడ్ చూసుకోవాలి. ఎందుకంటే రాజ్‌ఫుట్స్‌కి కూడా ముఘల్ రూల్ అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే మీకు ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు రాజ్‌ఫుట్స్ ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళ హిందూ రూల్ అనేది ఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేయాలని. సో అందుకని చెప్పి ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ బ్యాటిల్ ఆఫ్ కన్వా గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఈ బ్యాటిల్ ఆఫ్ కన్వా ఏంటంటే ఇక్కడ మెయిన్ రీజన్ బ్యాటిల్ ఆఫ్ కన్వా ఎందుకు జరిగింది. సో మీకు చెప్పినట్టు బాబర్ అంటే ఇక్కడ వెల్త్ రూట్ చేయకుండా ఇక్కడే సెటిల్ అయిపోదాం చూశాడు. సో ఆ సెటిల్మెంట్ పర్మనెంట్ సెటిల్మెంట్ ఇక్కడ అవుతున్నాయని చెప్పి అదొక మెయిన్ రీజన్ ఒకటి బ్యాటిల్ ఆఫ్ కన్వా రావడానికి. సో అక్కడ రాజ్‌ఫుట్స్ ఏమనుకున్నారంటే మొత్తం ఇండియాలో ఉన్న మన ఆస్తులు అన్ని కొల్లగొట్టిన తర్వాత బాబర్ వెళ్ళిపోతాడు అనుకున్నారు. కానీ ఆ పొజిషన్ బాబర్ తాలూకు మైండ్ సెట్ డిఫరెంట్ అయిపోవడం వల్ల ఎక్కడే సెటిల్ అయిపోదాం చూశాడు. అయితే ఇదే టైంలో మనకి రణసంగ, రాణా సంగ్రామ్ సింగ్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. కానీ సింపుల్ గా మనం రణసంగ మన హీరో రాణాతో మనం కంపేర్ చేసుకుందాం. ఈయన అంటే కొంతమంది ఆఫ్ఘన్ నోబుల్స్ ఎవరైతే యాంటీగా ఉన్నారో బాబర్కి వాళ్ళని సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఆ, ఈ ఆఫ్ఘన్ నోబుల్స్ నెక్స్ట్ మన రాజ్‌ఫుట్స్ వీరిద్దరూ ఆ, కలిసి ఈ బాబర్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. సో అదొక మెయిన్ ఇంపార్టెంట్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాజ్‌ఫుట్స్ తాలూకా ఆర్మీ నెక్స్ట్ ఆఫ్ఘన్ నోబుల్స్ తాలూకా ఆర్మీ మన బాబర్ వైపు వెళ్ళడం జరిగింది. స్ట్రైట్ గా ఛాలెంజ్ చేశారు వాళ్ళ ఆర్మీతో. అయితే ముఘల్ సోల్జర్స్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో చూడాలి. వాళ్ళు ఏంటంటే ఒకసారి ఈ రాజ్‌ఫుట్స్ నెక్స్ట్ ఆఫ్ఘన్ నోబుల్స్ కలిసి అటాక్ చేస్తారని తెలిసి కొంతమంది సోల్జర్స్ అంటే ఇక్కడ బాబర్ తాలూకా సోల్జర్స్ వాళ్ళ కాన్ఫిడెన్స్ కొంచెం డౌన్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ బాబర్ ఏంటంటే తన స్ట్రాంగ్ యాటిట్యూడ్ మీకు చెప్పినట్టు మంగోల్స్ నుంచి ఆ ఫెరోషియస్ యాటిట్యూడ్ వచ్చింది. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఆర్మీ తాలూకా స్ట్రాటజీస్ కూడా వాళ్ళ ఫ్యామిలీ టర్కిష్ వే నుంచి వచ్చింది. సో ఈ రెండు కాంబినేషన్ తో తన మైండ్ సెట్ ని పూర్తిగా మార్చుకొని మన బాహుబలి సినిమాలో ఫైనల్ గా మనకి ప్రభాస్ ఎలాగ సోల్జర్స్ ని మోటివేట్ చేస్తాడో సేమ్ అదే మోటివేషన్ చేసి ఇక్కడ జిహాద్ ఈ వారిని జిహాద్ పవిత్ర యుద్ధం అని చెప్పి ప్రకటించారు అనమాట ఈ బ్యాటిల్ ఆఫ్ కన్వాని. సో ఇదే టైంలో రెండు ఆర్మీస్ ఒకరినొకరు అటాక్ చేయడం జరిగింది. ఫైనల్ గా బాబర్ గెలిచాడు. కానీ రణసంగ మాత్రం బాగా దెబ్బతిన్నాడు అని చెప్పుకోవచ్చు. చనిపోలేదు కానీ బాగా దెబ్బతిన్నాడు. అయితే బ్యాటిల్ ఆఫ్ కన్వా ఒక కీ డెసివ్ ఈవెంట్ అంటే బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఫస్ట్ డెసివ్ ఈవెంట్ అని చెప్పుకోను. కానీ అంతకన్నా మోర్ ఇంపార్టెంట్ బ్యాటిల్ ఆఫ్ కన్వా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి తన మిలిటరీ స్ట్రాటజీస్ తన టెక్నిక్స్ అన్ని ఉపయోగించాడు బాబర్. ఫైనల్ గా అవే టెక్నిక్స్ వర్కౌట్ అయ్యాయి ఈ బ్యాటిల్ ఆఫ్ కన్వాలో కూడా. అయితే ఇది ఏం చేసిందంటే మొత్తం ఆ రాజ్‌ఫుట్ సర్క మెయిన్ పవర్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి పారేసింది. ఇంకా దీంతో మొత్తం ఇంకా బాబర్ ఇండియాలో సెటిల్ అయిపోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఏంటో ఒక చిన్న బ్యాటిల్ కూడా అయింది. అది 1528 అనుకుంటా. 1528 అయింది. ఇది ఎవరితో అయిందంటే మెదిని రాయ్ అనమాట. ఈయన కూడా ఒక రాజ్‌ఫుట్ చీఫ్. దీన్ని మనం బ్యాటిల్ ఆఫ్ చండేరి అంటాం. సో ఈ బ్యాటిల్ ఆఫ్ చండేరి కూడా ఆ రాజ్‌ఫుట్ చీఫ్ ని ఓడించడం జరిగింది. సో నెక్స్ట్ మెయిన్ బ్యాటిల్ అంటే బ్యాటిల్ ఆఫ్ గోగ్రా. సో ఈ బ్యాటిల్ ఆఫ్ గోగ్రా అని ఎందుకు ఫేమస్ అయిందంటే ఇది ఒక రివర్ యాక్చువల్ గా. ఈ గోగ్రా రివర్ దగ్గర ఇది జరిగింది యుద్ధం. అందుకని చెప్పి ఇది బ్యాటిల్ ఆఫ్ గోగ్రా అంటాం. ఇక్కడ ఏంటంటే ఆఫ్ఘన్స్ అనమాట. ఎవరు లీడర్షిప్ లో అంటే మహమూద్ రోడి. సో ఈ మహమూద్ రోడి తాలూకా లీడర్షిప్ లో మళ్ళీ ఈ ఢిల్లీని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశారు. సో ఆన్ ద ప్రాసెస్ లో వీళ్ళు ఢిల్లీ వైపు మూవ్ అవడం జరిగింది. దాంతో ఈ ఇయర్ 1529 అనుకుంటా 1529 లో ఈ యుద్ధం అనేది జరిగింది ఈ గోగ్రా రివర్ దగ్గర. దాంతో మళ్ళీ బాబర్ వీళ్ళతో యుద్ధం చేయడం జరిగింది. అయితే మధ్యలో ఈయన ఎంటర్ అవడం జరిగింది. ఈయన పేరేంటే నుస్రత్ షా. సో ఈయన ఎంటర్ అవడం జరిగింది. ఇలా కాదు యుద్ధం కాదు ఒక పీస్ ట్రీటీ ఇలా చేసుకుందాం అని చెప్పి ఈయన ఎంటర్ అవడం జరిగింది. దాంతో మన మహమూద్ రోడి బెంగాల్కి వెళ్ళిపోయాడు అనమాట. సో దీనివల్ల చాలా మంది ఆఫ్ఘన్ నోబుల్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ బాబర్కి కంప్లీట్ గా సరెండర్ అవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మెయిన్ గా ఎవరు బాగా ఎఫెక్ట్ అయ్యారు, ఎవరు బాగా సప్రెస్ అయ్యారంటే ఆఫ్ఘన్స్ అనమాట. సో ఆఫ్ఘన్స్ దీనివల్ల బాగా సఫర్ అవ్వడం జరిగింది. దాంతో మొత్తం ఆఫ్ఘన్ తాలూకా పవర్ కూడా మొత్తం పోయిందని చెప్పుకోవచ్చు. అయితే దీని తర్వాత ఇదే ఫైనల్ బ్యాటిల్ యాక్చువల్ చెప్పాలంటే ఇదే ఫైనల్ బ్యాటిల్ ఆఫ్ గోగ్రా అనేది
మన బాబర్ తాలూకా ఫైనల్ బ్యాటిల్. దాని తర్వాత తను బాగా సిక్ అవ్వడం జరిగింది. దాని తర్వాత 1530లోనే తను చనిపోవడం జరిగింది. దాని తర్వాత మనకి హ్యూమన్ తిన వారసుడిగా ప్రకటించడం జరిగింది. తర్వాత హ్యూమన్ మనకి వచ్చి రూల్ చేయడం జరిగింది. హ్యూమన్ నుంచి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కొంచెం మాట్లాడుకుందాం. అయితే బాబర్ తాలూకా అదర్ టేస్ట్ ఏంటో చూద్దాం ఫస్ట్. అయితే బాబర్ అంటే మీనింగ్ ఏంటి? టైగర్ అనమాట. సో తిను తన మెయిన్ ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు. మనకి హిస్టారికల్ రికార్డ్స్ బాబర్ గురించి ఎలా తెలిసిందంటే ఈ ఆటోబయోగ్రఫీ నుంచి తెలిసింది. దీని పేరేంటే తుజుక్ ఈ బాబరీ. సో దీన్ని మనం సింపుల్ గా బాబర్ నామా అని కూడా అంటాం. అయితే బాబర్ ఈ బుక్ ని అంటే బాబర్ నామాని టర్కిష్ లో రాయడం జరిగింది. సో టోటల్ గా చెప్పాలంటే ఈ బుక్ టోటల్ 3 చాప్టర్స్ గా డివైడ్ అవ్వడం జరిగింది ఈ బాబర్ నామా అనేది. సో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే బాబర్ తన ఓన్ కింగ్డమ్ ఏంటి ఫర్గానా కింగ్డమ్ నుంచి ఈ ఫస్ట్ చాప్టర్ లో తను అక్కడ సీక్రెట్స్ అన్ని రివీల్ చేయడం జరిగింది. సెకండ్ చాప్టర్ లో బాబర్ అండ్ కాబూల్ ఎందుకు ఎక్కడి నుంచి తన పవర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది. తన తాలూకా రియల్ టాలెంట్ అనేది ఈ కాబూల్ ని క్యాప్చర్ చేయడం ద్వారా తిన పవర్ గురించి అందరికీ తెలిసింది. సో అందుకని నేను చెప్పి ఇది సెకండ్ చాప్టర్ కింద తీసుకున్నాడు. తర్వాత థర్డ్ చాప్టర్ అంటే బాబర్ అండ్ ఇండియాలో తన విజయ గాథలు అన్ని రాశారనమాట థర్డ్ చాప్టర్ లో. సో ఇది యాక్చువల్ గా ఈ బుక్ తాలూకా మెయిన్ ఫీచర్స్. అయితే బాబర్ నామాని కూడా వేరే భాషలో కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ లో ఎవరు చేశారంటే హెన్రీ బెవరేజ్. సో హెన్రీ బెవరేజ్ చేయడం జరిగింది. సో హెన్రీ బెవరేజ్ దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈ హెచ్బి పెన్సిల్ ఉంది చూసారా, ఈ హెచ్బి పెన్సిల్ తో మనం ఈజీగా లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పేషియన్ లో ఎవరు ట్రాన్స్లేట్ చేశారంటే అబ్దుల్ రహీం. యాక్చువల్లీ అబ్దుల్ రహీం ఎవరంటే అక్బర్ కోర్ట్ లో ఈయన మెయిన్ ఆఫీసర్ అనమాట. సో అబ్దుల్ రహీం ని మనం ఈ ఏఆర్ రెహమాన్ తో మనం ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. సో అబ్దుల్ రహీం ఇక్కడ తీసుకుని ఏఆర్ రెహమాన్ జస్ట్ మనకు తెలిసిన వాళ్ళతో మనం ఈజీగా లింక్ తీసుకుంటే మనకి ఆన్సర్ ఎంసీక్యూస్ లో మనకు ఉంటాయి కాబట్టి ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇది యాక్చువల్గా బాబర్ తాలూకా మెయిన్ ఫీచర్స్ అండ్ తన తాలూకా బ్యాక్గ్రౌండ్, తన తాలూకా పొలిటికల్ అండ్ మిలిటరీ స్ట్రాటజీస్, తన తాలూకా రూల్ ఎలాగా ఫ్లోరిష్ అయిందని కూడా ఇవన్నీ తెలుసుకున్నాం. సో ఇంతకుముందు నేను ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాను. చాలా మంది రెస్పాండ్ అయ్యారు. దగ్గర 25 మంది నాకు డొనేట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా మీకు చూస్తే నేను ఈ మౌస్ తో రాయడం జరుగుతుంది. అందుకే చాలా వరకు కొన్ని స్లైడ్స్ లో ఈ క్లారిటీ అనేది మిస్ అవుతుంది. వన్స్ మనకి ఈ పెన్ గ్రాఫిక్స్ టాబ్లెట్ లాంటివి మనకి సపోర్ట్ కింద యూస్ చేసుకుంటే మనం ఎంతకన్నా బెటర్ క్వాలిటీతో మనం వీడియోస్ చేయొచ్చు. స్పెషల్గా మీరు చూస్తే అన్అకాడమీ వీడియోస్ కానీ ఫెంటాస్టిక్ వీడియోస్ కానీ ఈ ఎంతకన్నా కాస్ట్లీ పెన్ గ్రాఫిక్స్ టాబ్లెట్ ని వాళ్ళు వాడతారు అనమాట. అందుకే అంత బ్యూటిఫుల్ గా ఉంటాయి వాళ్ళ వీడియోస్. సో ఇన్ కేస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ పెన్ గ్రాఫిక్స్ టాబ్లెట్ నెక్స్ట్ ఈ క్యాంప్టేషియా సాఫ్ట్వేర్ కొనడానికి నాకు కొంచెం స్పాన్సర్ చేయండి. సో ఇంతకన్నా నేను బెటర్ క్వాలిటీ వీడియోస్ నేను చేయగలను. ఇన్ కేస్ మీరు నాకు మీ స్పాన్సర్షిప్ ఇవ్వాలనుకుంటే ఈ లింక్ ద్వారా మీరు నాకు స్పాన్సర్ చేయొచ్చు. ఏం లేదు, జస్ట్ ఒక 9 రూపీస్ నాకు డొనేట్ చేయించాలి, అంతకన్నా ఎక్కువద్దు. సో ఇంతవరకు 25 మెంబర్స్ కాంట్రిబ్యూట్ చేశారు. ఇంతకన్నా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశారు. 9 రూపీస్ కాదు, ఇంతకన్నా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ప్లీజ్ give your contribution towards me so that I can make some better quality videos. So thank you for watching and please subscribe to our videos and for this channel IAS APPSC TSPC lectures. Thank you.